బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు జూమ్ లో. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఒక పక్క కాంగ్రెస్ లేదా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే చాలా మంది నాయకులు కుదిరితే కాంగ్రెస్ లో లేకపోతే బీజేపీలో ఉన్న టికెట్ దొరుకుతుందని ఆశావాహంగా ఉన్నట్టుగా చాలా నియోజకవర్గాల్లో సమాచారం ఉంది, ముఖ్యంగా బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న ప్రాంతాల్లో. సో నిన్నటి నుంచి కొన్ని వార్తలు కూడా వింటున్నాం, వరంగల్ జిల్లాలో కూడా కొంతమంది కీలకమైన నాయకులు వారి బంధువులు బీజేపీ తరపున టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి కాల్ ఉన్నా కూడా అక్కడ బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులను కూడా కొంతమంది చూస్తూ ఉన్నాం. సో సందట్లో సడేమిని మొత్తం ఇది బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రూప గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ సెంట్రిక్ గా రాజకీయాలు తెలంగాణలో మారినాయి. బీజేపీ లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో చర్చ ఏ టీవీలో కూడా డిబేట్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ పట్ల ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ కావచ్చు, దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా మోదీ గారి యొక్క పరిపాలన పట్ల ఈ యొక్క మిగతా పార్టీలో ఉన్నటువంటి యొక్క నాయకులకు, ఓటర్లకు కూడాను బీజేపీ మోదీ గారి పట్ల విశ్వాసం పెంచడం కారణంగా కావచ్చు. మనం చూస్తున్నాం ఇవాళ ఏ రకంగా సీన్ మారింది తెలంగాణ. బీఆర్ఎస్ ఉండబోదు ఈ రాష్ట్రంలో అతి కొద్ది కాలంలో. గతంలో ఇప్పుడెట్లా చెప్పుకుంటున్నాము, గతంలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండే, లేకపోతే వైసీపీ అనే పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు సోదులోనే లేదంటారు. ఎస్, దాని ఐడెంటిటీ ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. వారు తెలంగాణ ఒక అంశాన్ని మొత్తంగా కూడా పక్కన పెట్టిన తర్వాత ఆ తెలంగాణ పేరుతోని అధికారంలోకి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తంగా కూడా దోచుకున్న విషయాన్ని నిర్ధారణ జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తెలంగాణ అంశం సెంటిమెంట్ తోని మళ్ళీ ఆ పార్టీకి ఆదరిస్తారా? ఎందుకు ఆదరిస్తారు చెప్పండి? ఏమవసరం ఉన్నది? దోపిడీకి గురైనటువంటి ప్రజలు ఎంత కోపం మీద ఉన్నారో ఇవాళ అనేక ఉదాహరణల యొక్క రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. వారి యొక్క అధికారంలో ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా కారకులైనటువంటి వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణ అంశం అవసరం లేదు. ఈ యొక్క రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే సర్కార్ కావాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ప్రజల ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ప్రజలకు అందజేసేటువంటి ఒక ఇమాందార్ వ్యవస్థ నిర్మాణం కావాలి. అది మోదీ గారి నాయకత్వంలో బీజేపీ పట్ల విశ్వాసం పెరిగింది కాబట్టి మనం ఎంత మొత్తుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా బీజేపీ తప్ప ఈ యొక్క రాష్ట్రంలో వేరే పార్టీకి ఆదరణ ఉండదని ఆ యొక్క విశ్వాసంతో ఇప్పటికే ఒక 3 నాయకులు అఫీషియల్ గా పార్టీలో చేరుతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఏంటి మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఎవరెక్కడ పోయినా ప్రజలుగా అల్టిమేట్ నిర్ణేతలు, ప్రజలుగా ఓటర్స్, మెజారిటీ ప్రజలంతా కూడా బీజేపీ వైపు వస్తుంటే రాష్ట్రంలో అవుట్ ఆఫ్ 17 మా లక్ష్యం 10 నుంచి 12 గెలవాలని చెప్పలేం. 10 కూడా 12 కూడా 13 పంటలలో హైదరాబాదే లక్ష్యం పెట్టుకున్నాం మేము ఈసారి. ఎట్లయితే రాంపూర్ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 60-62% ఓటర్స్ ముస్లిం ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ ఎంపీ గెలిచిన, ఈ యొక్క మొరాదాబాద్ లో కూడా బీజేపీ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ కాకుండా సబ్కా సాత్ సబ్కా బీజేపీ టార్గెట్ ఎంత శ్రీనివాస్ గారు? ఎస్, డెఫినెట్ గా 10 క్రాస్ అయితాం. 10-12 వరకు వెళ్ళింది ఇప్పుడు. ఎస్, డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఒకటే రూప గారు, అస్సాంలో బీజేపీ 10 సార్ల కింద ఏం లేకుండే, మణిపూర్ లో, త్రిపురలో బీజేపీ ఏం లేకుండే, 2వ సారి గెలిచినాం త్రిపురలో, మణిపూర్ లో గెలిచినాం. గోవాలో 52%, 50% ముస్లిం క్రిస్టియన్ కలిసినటువంటి రాష్ట్రం బీజేపీ పవర్లకు ఉన్నది. క్రిస్టియన్స్ 8-9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారు. నౌ దోస్ డేస్ హావ్ గాన్. నౌ భారతీయ జనతా పార్టీ ఈజ్ ది ఓన్లీ పార్టీ విచ్ కెన్ ప్రజలకు ఇమాందార్ వ్యవస్థను అందించగలుగుతున్న విశ్వాసం కలిగింది. కాబట్టి కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంగా కూడా బీజేపీ లేదా మోదీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తా ఉంది, రెడ్ కార్పెట్ పరుస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో నిన్నటి తెలంగాణ కాదు ఇవాళ, నిన్నటి టిఆర్ఎస్ కాదు ఇవాళ, టోటల్ గా కనబడకుండా పోతుంది బీఆర్ఎస్ వల్ల. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉంటది.
ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ఏ మాత్రంగా కూడా అవకాశం ఉండదు కాబట్టి బీజేపీని కోరుకుంటారు. బీజేపీ అవసరం కాబట్టి ఈ రాష్ట్రంలో అరే నిన్ననే కదా కాంగ్రెస్ గెలిచింది, 64 సీట్లు గెలిచినట్టు ఒక రాష్ట్రంలో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు బీజేపీ 10-12 సీట్లు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అక్కడ ఎన్టీటీఏ కాంగ్రెస్ ఉండదు కేంద్రంలో. నైదర్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అక్సెప్టెన్స్ లేదు, అందరు వెళ్ళిపోయినారు ఇండియా ద్వారా. మమతా బెనర్జీ బాయ్, ఆప్ బాయ్, నితీష్ కుమార్ బాయ్, ఇంకేముంటది చెప్పండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తో మమతా డైరెక్ట్ ఫైట్ బెనర్జీ ఒక ఉంది మాట కాబట్టి ఎక్కువ చెప్పింది, స్టేక్స్ ఉన్నాయని బీజేపీ ఆశిస్తుంది. 10 సెకండ్స్ మమతా గారు సీఎం ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ఒక ఛాలెంజ్ ఇచ్చింది. 40 సీట్లు గెలిచిరని మీరు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. 40 ఎంపీ సీట్లు దేశం మొత్తంలో గెలిచిరండి అని చెప్తా ఉన్నది. ఎంత దయనీయమైన పరిస్థితిలో వాళ్ళ గ్రూప్ మెంబర్సే పార్ట్నర్స్ అని చెప్తా ఉన్నారు. ఆమె ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి. సో ఏ కోశాన కూడా కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలకు అవకాశం లేనటువంటి రాజకీయ పరిస్థితి ఓన్లీ బీజేపీ మాత్రమే ఈ దేశానికి పాలిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. Got it, sir. సో గౌరీశంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు.